హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. మా ఊరి వంట ఇంటి నుంచి మీ ఇంటికి స్వాగతం. ఈరోజు మనం అమ్మమ్మ చేతి వంటల రుచితో పండగలప్పుడు తప్పకుండా చేసే సాంప్రదాయ స్వీట్ అయిన అరిసెలను తయారు చేద్దాం పదండి. బెల్లం వాసన, నువ్వుల రుచి, నెయ్యి సువాసనతో వచ్చే అరిసెలు ఎలా చేయాలో పాతకాలం పద్ధతిలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను పదండి. మన ఊరి రుచులను మళ్ళీ గుర్తు చేసుకుందాం. దీనికి సోనా మసూరి బియ్యం కంటే కంట్రోల్ ఆర్ రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. 2 కేజీల రేషన్ బియ్యం తీసుకొని 20 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత 2 టైమ్స్ బాగా వాష్ చేసి బుట్టకు వేసి ఒక 10-15 మినిట్స్ ఉంచి మెత్తగా మిల్లాడించుకోవాలి. పాతకాలంలో అయితే ఇంట్లో దంచుకొని పిండి చేసి వాడేవాళ్ళు కది. ఇంకా రుచిగా ఉంటాయి. సాధ్యపడదు కాబట్టి ఇప్పుడు మనం ఆడించుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమైనా పలుకులు గానీ, రవ్వ గానీ ఉంటే మొత్తం సెపరేట్ అవుతుంది. ఇంకా పిండి తడి ఆరకుండా చూసుకోండి. ఇది మెయిన్ ఈ రెసిపీకి. నెక్స్ట్ నువ్వుల అరిసెల కోసం ఒక పావు కేజీ తెల్ల నువ్వులు తీసుకొని బాగా వాష్ చేసి ఒక 30 మినిట్స్ పాటు ఆరబెట్టాలి. నెక్స్ట్ మీకు అరిసె గట్టిగా సాగుతూ ఉండేలా కావాలి అంటే కేజీన్నర బెల్లంని తీసుకోండి. లేదా మెత్తగా రావాలి అంటే కేజింబావు బెల్లంని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని ఒక పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు మధ్య మధ్యలో తెడ్డుతో తిప్పుతూ కట్టెల పొయ్యి మీద అయితే మంటని అడ్జస్ట్ చేస్తూ కరగబెట్టాలి. వన్స్ కరిగిన తరువాత మనం బెల్లం వాటర్‌ని వడపోసుకోవాలి. ఇలా చేయటం వల్ల చెరుకులో ఉన్న నలకలు, డస్ట్ అంతా సెపరేట్ అవుతుంది. నెక్స్ట్ అదే పాత్రని కొంచెం వాటర్‌తో కడిగి వడకట్టిన బెల్లం వాటర్‌ని వేసి మిక్స్ చేస్తూ పాకం వచ్చేంత వరకు మరగబెట్టాలి. దీనికి 25-30 మినిట్స్ టైం పడుతుంది. ఈ టైంలో ఒక ప్లేట్‌లో వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. బెల్లం వాటర్ థిక్ అయింది అని అనుకున్నప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు కొంచెం బెల్లం వాటర్‌ని తీసి, దాన్ని దగ్గరికి చేస్తే రౌండ్ బాల్ చేతికి అంటుకోకుండా ఉండి, ఆ బాల్‌ని తీసి వాటర్‌లో వేస్తే టంగ్ అనే సౌండొస్తుంది. సో, అప్పుడు మీకు ముదురు పాకం వచ్చినట్లు. ఈ పాకానికి అరిసెలు మంచిగా సాగుతూ వస్తాయి. మీకు మెత్తగా రావాలి అంటే జస్ట్ పాకం వాటర్‌లో రౌండ్ బాల్ అయితే సరిపోతుంది. సౌండ్ రావాల్సిన అవసరం లేదు. ఆ తరువాత టేస్ట్ కోసం దీనిలో 125 గ్రామ్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసి ఒకసారి కలిపి కొంచెం కొంచెం తడి పిండిని తీసుకొని కంటిన్యూయస్‌గా తిప్పకుండా పిండిని పోస్తే ఉండలుండలుగా అవుతుంది. సో, అప్పుడు మనకు అరిసెలనేవి పర్ఫెక్ట్‌గా రావు. సో, కొంచెం ఇది తిప్పడానికి కష్టంగా కూడా ఉంటుంది. సో, ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కొంచెం స్ట్రెంగ్త్‌తో తిప్పగలిగిన వాళ్ళు తిప్పితే ఈ విధంగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మన అరిసెలు చలిమిడనేది రెడీ అవుతుంది. సో, ఇది ఒకళ్ళ వల్లనేది సాధ్యం కాదు. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇద్దరనేది కంపల్సరీగా ఉండాలి. ఈ చలిమిడిని మనం ఔటర్ లేయర్ డ్రై అవ్వకుండా లిడ్ క్లోజ్ చేసి కొంచెం కొంచెంగా వేరే బౌల్‌లో తీసుకొని రౌండ్ బాల్స్ చేసి వాటిని ప్లాస్టిక్ షీట్ పైన పెట్టి హ్యాండ్ ఫింగర్స్‌తో అయినా అరిసెల షేప్‌లో చేయొచ్చు. ఆర్ ఫ్లాట్ బాటమ్ ఉన్న డబ్బా తీసుకొని అందులో రైస్‌ని ఫుల్ చేసి వెయిట్ కోసం ఆ డబ్బాతో అయినా ఆ ఉండని ప్రెస్ చేసి ఇంకా అరిసెల షేప్‌లో చేయొచ్చు. ఇంకా ఈజీగా చేయాలి. ఇప్పటివరకు ఎప్పుడు అరిసెలు చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అంటే మనకు అరిసెలు ఒత్తే చెక్క పీట ఉంటుంది గదా! సో, దాని మీద ప్లాస్టిక్ షీట్‌ని పెట్టి అందులో ఈ అరిసెలు ఉండను పెట్టి ఇంకొక ప్లాస్టిక్ షీట్‌తో క్లోజ్ చేసి ఆ పైన ఇలా రౌండ్‌గా ఒక 2 టైమ్స్ ప్రెస్ చేస్తే చాలా ఈజీగా మనకి అరిసె షేప్ అనేది వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక కడాయి పెట్టి, ఆ కడాయిలో 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తరువాత, దీనిలో మనం ముందుగా చేసిన అరిసెలను వేస్తూ, 2 సైడ్స్ తిప్పుతూ బాగా కాలనివ్వాలి. మనకిక్కడ ఆయిల్ అనేది హీట్‌గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మనకు అరిసె చేసిన వెంటనే పూరిలాగా పొంగాలి. అప్పుడు మన అరిసె అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ బాగా కాలిన తరువాత 2 సైడ్స్ బ్రౌన్ కలర్ అయిన తరువాత, వాటిని మనం అరిసెలు గంటెల పైన కానీ, లేకపోతే అరిసెలు చెక్కల పైన గానీ పెట్టి గట్టిగా ప్రెస్ చేయడం వలన ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఈ చలిమిడితోనే మనం కొంచెం నువ్వుల అరిసెలు కూడా ఎలా చేసుకోవచ్చో, అది ఎలా అంటే మామూలుగా మనం ముందుగా ఆరబెట్టిన నువ్వులని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఆ చలిమిడి ఉండ చేసిన దాన్ని ఈ నువ్వుల ప్లేట్‌లో ముంచి బాగా కోటైన తరువాత పైన చెప్పిన ప్రాసెస్‌లోనే మనం అరిసెలను చేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా మొత్తం అరిసెలు చేయడం అయిన తరువాత విడివిడిగా మనం ప్లేట్‌లో పెట్టడం వలన ఒక్కొక్క అరిసె బాగా ఆరి చాలా టేస్టీగా ఉంటుంది.
ఆ స్మెల్‌కే ఎప్పుడెప్పుడు తినాలా అని నోరూరుతూ ఉంటుంది కదా! అంత కమ్మగా ఉంటాయి. మీరు మొదటిసారి అరిసెలు చేస్తున్నా, లేకపోతే ఇంతకుముందు చేసి సరిగా రాకపోయినా, ఈ వీడియో చూసిన తరువాత తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ అరిసెలు వస్తాయి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ అరిసెలు వండుతూ ఒక ఫ్యామిలీ టైమ్‌ని బాగా ఎంజాయ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.